మహాకుంభమేళ. అలాంటి అమృతము వాళ్ళు స్వీకరించేటప్పుడు 4 బిందువులు కింద పడడం చేత అట్లీస్ట్ ఆ నీళ్ళల్లో మనం మునుగుతే ఏమవుతుందంటమ్మా, ఇక్కడ చాలా మంది 99 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పోయి మునుగుతే పుణ్యం వస్తుంది, కానీ మరణగండం దాటలేరు. ఎవరు దాటగలుగుతారంటే ఆలోచనలో ఉండి రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళ దగ్గర సెల్ఫీ ఇస్తే చాలా మంది కొట్టారు కూడా. అలాంటి బిల్లికల్లో ఉన్న వాళ్ళ లోకల్లో లేరా ఎవరు? ఈ అఘోరాలు, నాగసాధువులు, ఈ సాధువులు అక్కడ ఎవరైతే ఉంటారమ్మా, వాళ్ళు ఒకవేళ మీరు నచ్చారే అనుకోండి, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుకునే మాట మహాకుంభమేళ అండ్ అందులో జరిగే ఉత్సవాలు కానీ, అసలు ఎందుకు జరుగుతుంది మహాకుంభమేళ అండ్ అసలు ఎటువంటి ప్రతిష్ట గాంచింది, ఈ వివరాలన్నీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు శివరుద్ర నాగసాధువు గారు. సో ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారండి? ధర్మరక్షణ మా పరమాత్ముడి పర్యవేక్షణ. మహాకుంభమేళ అసలు ఇప్పుడు ఎవరి నోట విన్నా, ఎవరు ఎక్కడికి వెళ్తావు అని అడిగినా మహాకుంభమేళకు ఒకసారి వెళ్ళాల్సిందే అంటున్నారు. నా ప్రశ్న, ఇప్పుడు మహాకుంభమేళ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శించుకోవాలా ఆ ప్రాంతాన్ని? అంటే మహా అనడానికి అర్థం కూడా ఏముందంటమ్మా, ఇక్కడ ఈ కుంభమేళాలు 4 రకాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్తే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది తల్లి, 12 సంవత్సరాలకు ఒకసారి, మళ్ళీ 6 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకి. మహా అనేది 144 ఇయర్స్, కుంభమేళ అనేది 12 ఇయర్స్, అర్ధ కుంభమేళనేమో 6 సంవత్సరాలకి, మగు కుంభమేళ అంటే మేఘ ఈ ఏమంటారు మరాఠీ భాషలో 3 సంవత్సరాలకు వచ్చేది. అయితే కుంభమేళల వ్యత్యాసము, అసలు ఈ కుంభమేళకి ఈ ప్రత్యేకత ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు భారతదేశంలో గంగా, జమున, సరస్వతి కలిసే తరుణం పుష్య పౌర్ణమి 13వ తారీఖు, అంటే మొన్న భోగి రోజు 3 సరస్సులు కలిసిన తరుణం అనమాట. ఈ రుద్రప్రయాగరాజ్ అనే ఇప్పుడు ఏదైతే సరస్సులో మన అందరం వాళ్ళు స్నానాలు చేస్తున్నారో గంగలోకి వెళ్ళమ్మా, ఇది ఈ సంవత్సరం కలిసి వచ్చిన తరుణం ఉజ్జయిన్ మరియు ప్రయాగరాజ్. ఇప్పుడు 12 సంవత్సరాలకు చేసే ప్రక్రియ ఎలా ఉంటుందంటే అమ్మా, నాసిక్ కానీ హరిద్వార్ కానీ జరుగుతుంది. 6 సంవత్సరాలు జరిగేది కూడా అలహాబాద్ కానీ హరిద్వార్ కానీ, ఇలా 4 సరస్సులలో జరుగుతున్నది. ఒక్కొక్క సంవత్సరానికి అంటే ఒక్కొక్క మేళాకి ఒక సరస్సు మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఈసారి ఏంటంటే ఇది త్రివేణి సంగమం అని అంటారు. గంగా, జమున, సరస్వతి కలిసిన చోట, ముఖ్యంగా రుద్రప్రయాగరాజ్ అనే ఆ సరస్సులో ఉజ్జయిన్ అనే ఒక ప్రాంతంలో అమృతపు బిందువు పడి ఈ గంగా, జమున, సరస్వతులు కలుస్తున్న ఆ మహాతరుణమే మనందరికీ ముఖ్యమైనది. ఇది ఎలా ముఖ్యమైనది అనేది కొంతమందికి తెలియాల్సిన అవసరం ఎలా ఉందంటమ్మా, ఒక వ్యక్తి అంటే మానవ శరీరం ఎత్తిన వాళ్ళు 1 ఇయర్ ఇక్కడ క్యాలెండర్ దేవతలకి 1 డే అనమాట. అంటే ఇక్కడ 12 నెలలు దేవతలకి 1 డే. అలా దేవుళ్ళు ఏం చేశారంటే, సాగర మదనం జరిగే సమయం వాళ్ళు 12 సంవత్సరాలు చేశారు ఆ యొక్క యుద్ధం. అంటే అసురులకి దేవతలకు జరిగిన తరుణంలో ఆ 12 సంవత్సరాలు భూమండలం క్యాలిక్యులేషన్కి వచ్చే వరకు 144 సంవత్సరాలు. ఇక్కడ ఏమో 12 నెలలు ఒక రోజుగా తల్లాడ, అక్కడ 12 సంవత్సరాలు జరిగింది యుద్ధం. ఇక్కడ 144 ఇయర్స్ అయిందమ్మా. అలా ఉన్న ఆ తరుణాన్ని మనం వెనక్కి మళ్ళీ ఎలా చెప్పవచ్చు అంటే, 12 సార్లు 12 కుంభమేళలు జరిగితే ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది. మళ్ళీ ఇది ఒక తరుణం. అంటే మన వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నాను. 144 ఏళ్ళకి వచ్చింది, అది ఇప్పుడు వచ్చింది. అంటే ఇది పర్ఫెక్ట్ గా మానవ శరీరానికి కరెక్ట్ గా ఆ సమయం కలిసి వచ్చిన తరుణం. ఇది దేవతల సమయం ఏమో 12, మన సమయం 144 ఇయర్స్ గా తల్లి. సో ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళు చాలా పుణ్యం చేయాలి. మూడో జనరేషన్స్ కి మాత్రం వస్తుంది అది 144. అంటే ఇప్పుడు పిల్లలకు వస్తుంది, అప్పుడు మనమే ఉండాలని గ్యారంటీ ఉంది. సో మనం చాలా అదృష్టవంతులు. చాలా మంది వెళ్తున్నారు, లక్షల మంది. ఇందులో ఎవరు మునగాలనేది ముఖ్యమైనది ఏంటంటే అమ్మా, ఎక్కడికైతే దీర్ఘకాలికమైన సమస్యలు ఉంటాయి, కొందరికి రోగనిరోధక శక్తి తక్కువ ఉండి మరణగండాల వైపు ఎక్కువ ఉంటారు. చిన్నగా యాక్సిడెంట్లను, లేకపోతే సడన్గా హెల్త్ ఇష్యూస్ అయిపోయో, బెడ్ రెడీ అయ్యి లేవకుండా ఉండడాలో, ఏదో పిచ్చి కలలు పడి కొందరికి ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరూ మునగడం వల్ల ఏమవుతుందంటమ్మా, దేవుళ్ళ ఆశీర్వాదం వల్ల. ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం వెళ్ళి అక్కడే మునిగి రావాలనేదానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఆ సంగమంలో దేవాది దేవతలు కొలువై ఉన్నాడు అనేది రుజువై ఉంది కదా. ఎలా రుజువు చేశారు ఇది తెలుసుకోవాల్సిన సమయం ఏంటంటమ్మా, దేవుళ్ళు అమృతం తాగారు, వాళ్ళు ఏమయ్యారు, చిరంజీవులు అయ్యారు, యవ్వనస్తులు అయ్యారు, శరీరం కాంతవంతులు అయ్యారు, ఎప్పటికీ కూడా చావులేదు. అలాంటి అమృతము వాళ్ళు స్వీకరించేటప్పుడు 4 బిందువులు కింద పడడం చేత మానవ శరీరం 100 సంవత్సరాలే కదా. కాబట్టి మనకి మరణం అనేది తథ్యం, వాళ్ళకి మరణం లేకుండా ఉండడానికి మొత్తం స్వీకరించారు. అది నేరుగా నీళ్ళల్లో పడడం చేత
అట్లీస్ట్ ఆ నీళ్ళల్లో మనం మునుగుతే ఏమవుతుందంటే అమ్మా మరణ గండం నుంచి తప్పించుకుంటాం. ఇక్కడ చాలా మంది 99 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పోయి మునుగుతే పుణ్యం వస్తుంది, కానీ మరణ గండం దాటలేరు. ఎవరు దాటగలుగుతారంటే యవ్వనస్తులు, దీర్ఘకాలికమైన సమస్యలతో ఉన్న యువకులు, కొంతమంది బాలింతలు ఉంటారు. ఇప్పుడు చూడండి 30-35 ఏళ్ళకి ఆడవాళ్ళు కొంత ఓల్డ్ లాగా అయిపోయి ఉన్న కొంతమంది ఉంటారు. అంటే ఏదో తెలియని తిమ్మిర్లు, ఏదో తెలియని వాళ్ళకి నొప్పులు ఎలా ఉంటాయంటే కొన్ని మందులు వాడుతున్నామయ్యా, షుగర్ మందులు, ఎప్పుడు చూసినా వాతం లాగుండి నొప్పులు అంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఉపశమనానికి సో చిన్న పిల్లలు కూడా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళవచ్చు. ఎందుకంటే మానవ శరీరం ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అమ్మా హెవీ క్రౌడ్. అవును, మళ్ళీ అలహాబాద్లో 15 కిలోమీటర్లకే హాల్ట్, ఇక నేను లోపలికి నడుచుకుంటే వెళ్ళాను. ఎందుకని పిల్లలు వద్దంటున్నారు, అంతేకాని అందులో మునగకూడదు, పవిత్రత కోసం కాదు. అయితే అందరూ వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం చేయాలి అనే కార్యాలు తెలియట్లేదు. ఏం చేయాలి అక్కడికి వచ్చి ముఖ్యంగా చేయాల్సింది ఏం తెలుసా తల్లి? ఆ దేవుడి దర్శనం చేసుకున్నాక సాధువుల దర్శనం చేసుకొని కష్ట సుఖాలు మాట్లాడి ఆశీర్వాద బలం తీసుకొని మేమేం చేయాలి, మళ్ళీ మీరు మాకు కనబడరు, ఎన్నో సంవత్సరాల యుగం బతుకుంటుందో ఇలాంటి విషయాలు అడిగి తెలుసుకోవడం వల్ల నీ జీవితంలో కొన్ని లోటుపాట్లకి దారి దొరుకుతుంది, కొన్ని ప్రశ్నలకు సమాధానం. ఈ మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అమ్మా? ఆ అఘోరాల సాధువులు ఏమన్నారంటే పోగానే సెల్ఫీ, ఆయనని ఇబ్బంది పెడితే సెల్ఫీ గురువు నవ్వుకుటేలా ఇవ్వగలడమ్మా? ఆయన ఏమైనా సెలబ్రిటీయా? ఆయన గారు ఒక ఆలోచనలో ఉండి రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళ దగ్గర సెల్ఫీ ఇస్తే చాలా మంది కొట్టారు కూడా. మనం పాజిటివ్గా చూస్తున్నాం ఛానళ్ళల్లో, అక్కడ నెగిటివ్గా ఏం జరుగుతుంటుంది, గురువుని వాళ్ళ ప్రైవసీ దెబ్బతినేలా బిహేవ్ చేయకూడదు మనపై. ఉదాహరణకు మీకు తెలుసు ఆ అమ్మాయి ఏం చేశారు, అలాంటి పిల్లికల్లో ఉన్న వాళ్ళు లోకల్లో లేరా ఎవరు? ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టారు ఈ రోజు. ఆ అమ్మాయి ఎంత అసలు ఓకే సెలబ్రేట్ అయిందో ఏదైందో ఆ దేవుడి నిర్ణయం పక్కన పెట్టండి, కానీ అసలు అంత ఎగబడి తీస్తే ఎంత ఇబ్బంది అవుతుంది తల్లి. మీడియా మరి ఓవర్ ఇన్వాల్వ్ కావద్దు. వాళ్ళు పుణ్యానికే వెళ్ళారు, వీళ్ళు పుణ్యానికి వెళ్ళారు, అందరూ వెళ్ళారు కూటి కోసమే కదమ్మా. మా అమ్మాయి అన్ని వదిలేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడో ఏదో ఇండోర్ అంట వాళ్ళ ఇల్లు, వెళ్ళిపోయింది. అది వేరే విషయం. ఆమెను ఏం ప్రకటించింది ప్రభుత్వం, ఏం చేసింది, ఇది కాదు ముఖ్యం. మొదట మన వాళ్ళ విచక్షణాన్ని కోల్పోకూడదు. అక్కడ పోయి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అక్కడికి పోయి ఏం చేయాలంటే ఎటువంటి కార్యక్రమాలు భక్తితో ఉండాలి, అందరినీ దేవుడిలాగా చూడాలి, నియమ నిబంధనలు పాటించాలి. అలాంటి మహాక్షేత్రం, అలాంటి మహాపుణ్యం వెళ్ళినప్పుడమ్మా మనము అందులో పాల్గొంటున్నందుకు కృతజ్ఞతులై భక్తితో ఉండాలి. హడావిడి ఓ మళ్ళీ రిటర్న్ టికెట్ అని పెట్టుకొని టెన్షన్లో పోయి రాకూడదు. ప్రశాంతంగా ఒకరోజు లేట్ అయినా ఉండడం వల్ల ఏమవుతుందంటమ్మా మళ్ళీ నువ్వు నెల తర్వాత వెళ్తే అక్కడ గ్యాదరింగ్ ఉంటుందా అమ్మా, వాళ్ళు కనబడతారా? ఆ సరస్సు అలానే ఉంటుంది, ఉండదని కాదు. ఆ పుణ్యం ఆ సమయం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాదు, కొంత సమయం ఉంటుంది. ఇలాంటి దగ్గరికి వెళ్ళేసి ముఖ్యంగా పితృతర్పణాలు చేసుకుంటారు చాలామంది. పితృతర్పణాలు ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్ళ యొక్క ఆత్మలు శాంతించాలి, మరో జన్ముంటే మన కడుపులో పుట్టాలి అని కోరికలకి చాలా బలం ఉంటుందమ్మా. ఎందుకంటే ఆ త్రివేణి సంగమంలో అమృతమే పడిన ఆ సంగమంలో వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కలపడం చేత మనసు ప్రశాంతత అయి కొంతమంది పూజలు చేసుకుంటున్నారు అక్కడ. దానికి వేరే ప్రాంతం ఉంది. మనం కూడా చేసుకోవాల్సింది ఏంటంటమ్మా, కొంతమంది అడిగారు నీళ్లు తీసుకోరండి మనకి అన్నారు. ఇక రాలేని వాళ్ళకి మనం తేక తప్పదు, అది వేరే విషయం. కానీ పోయిన వాళ్ళందరూ చేయాల్సిందన్న ముఖ్యం ఏంటంటమ్మా, కుంభమేళలో ఒక గుర్తు తెచ్చుకోవాలి. ఆ గుర్తే గురువు మనకు అందించే అమూల్యమైన సందేశం. ఇవి కాదమ్మా తెచ్చుకునేది కుంభమేళలో, రుద్రాక్షలు, ఆర్నమెంట్స్, డ్రెస్సెస్ కాదు. ఒక గురువు జీవిత లక్ష్యం మొత్తం సాధించడానికనో, ఓడిపోయిన వారికి బలం రావడానికనో ఏమి ఇస్తాడు, ఉపదేశమా, ఏ ఆశీర్వాదం ఇస్తాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత సాధువులు అందరూ ఉంటారు, మాట్లాడతారు. ఏ క్వశ్చన్ అడగాలి, ప్రశ్న వాళ్ళని అడిగితే మన మనసుకు ప్రశాంతత. మళ్ళీ వాళ్ళు ఏం అడగాలంటే వాళ్ళని మంచి క్వశ్చన్, మీరు అడిగిన ప్రశ్న ఎట్లా అంటే ఒక వ్యాపారం గురించి లేదా వ్యక్తిగతమైన ప్రశ్నల గురించి కంటే ముఖ్యంగా మానవ శరీరం రుగ్మతతో ఎలా ధర్మంగా బతకాలి అన్న ప్రశ్న అడుగుతామ్మా ప్రతి గురువు నిన్ను ఫస్ట్ ఆయుష్మాన్ భవ అంటాడు. ఎందుకంటే అది నీ స్వార్థమైన ప్రశ్న కాదు కాబట్టి. ఎక్కడైతే వ్యాపారమో లేకపోతే ఇంకేదో స్వంతంగా లాభం ప్రశ్న అడిగావు, ఆయన గారు మెత్తి మీద చేతి పెట్టి రాస్తా కాటో అంటారు, అంటే బయలుదేరండి అంటారు. సొంత లాభాన్ని గమనించగలరు. వాళ్ళని ఎందుకు అడగకూడదు తెలుసా అమ్మా, వాళ్ళు ఏ ఆశ కూడా లేని ఒక ఆశ, మీరందరూ మనందరం బాగుండాలని హిమాలయాల్లో, హరిద్వార్లో, ఎక్కడెక్కడో కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అడిగిరు మేము అడగాలి తెలుసా. మీలాగా మేము మనశ్శాంతి, ప్రశాంతతని, జీవితాన్ని గెలవాల్సిన ముఖ్యమైన కారణం అడగాలి. మనం వాళ్ళు పోయి ఫొటోస్ స్వించేసి ఈయనతోనే అవుతుందా, ఈయన వస్తాడా, ఈ వ్యాపారం పెట్టామా, ఈ ప్రశ్నలు చెప్పడానికి ఎక్కడ కూడా ఉన్నారుగా గురువులు. అక్కడ వాళ్ళ నాలిక నుంచి వచ్చే ఒక వర్డ్ చాలా పవిత్రమైనది. అందరితో మాట్లాడరు కదా, వాళ్ళు ఎవరితో మాట్లాడతారంటే అమ్మ ఇంకోటి విషయం మనం చాలా మంది ఛానల్లో చెప్తున్నాము, ఈ అఘోరాలు, నాగసాధువులు, ఈ సాధువులు అక్కడ ఎవరైతే ఉంటారమ్మా వాళ్ళు ఒకవేళ మీరు నచ్చారే అనుకోండి, మీ యొక్క రూపం మీరు కారణంతో వచ్చారని ఆ కారణాన్ని అలా పసిగట్టగలిగేంత శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు కొంతమంది బాగా అలంకరించారనుకోండి, అలంకరణ వాళ్ళకి అసలు సంబంధమే లేదు, డబ్బే సంబంధం లేదు. నిన్ను చూసి నీకు
నిజంగా గండం ఉంది, నిన్ను చూసి నీకు నిజంగా సమస్య ఉందంటే వాళ్ళే దగ్గరికి పిలిచి మాతాశ్రీ ప్రణామ్ అని చెప్పి క్యా హోరా హే అని అడిగే అంత ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. అంతటి శక్తి ఉంటుంది. ఎందుకంటే ఒక రుద్రాక్ష వేసుకొని ఒక దీపం పెట్టిన మనమే ద డే ఐఎమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ అని స్టేటస్ పెట్టే మనము జీవితం అంతా ఆయననే స్టేటస్ అనుకున్న వాళ్ళకి మరి ఏ స్టేటస్ ఉండొచ్చు తల్లి? ఇలాంటివి తెలుసుకోవాలంటున్నాను. మీరు అన్నట్టుగా మీరు అడిగిన ప్రశ్నకి ఇలా చెప్పవచ్చు, నేను ఎలా డబ్బు రావచ్చు ఎలా రావచ్చు అని అడుగుతాను. ఇవన్నీ డబ్బులు వచ్చేదానికి కాదు కదా కుంభమేళ ఉంది అక్కడ, పుణ్యం రావడానికి. అలాంటి కుంభమేళ ఈ జన్మలో ముఖ్యంగా ఈ సంవత్సరం మనందరికీ రావడం అనేది, ఇప్పుడు కరోనా లాంటి ఒక విపత్తు వచ్చామ్మా, లక్షల ప్రాణాలు పోయాయి తల్లి, ఎంతో మంది ఏడుపులో ఉన్నది ఇంకా ఉంది అలాగే. కానీ ఇలాంటివి రాకుండా ఉండాలని ఆ అఘోరాలను కోరుకుంటే వాళ్ళు చెప్పే ఒకే ముఖ్యం ఏంటంటే భగవాన్కు పూజా కరో అంటారు వాళ్ళు. అలాంటి ఎన్నో చేయడం వల్ల ఏమవుతుంది, నేను ఊరంతా బాగుపడతాం కదా, దానివల్ల సమాజమే బాగుపడుతుంది కదా తల్లి. సొంత లాభాల ప్రశ్నలు ఈ అఘోరాలని సాధువులని వీళ్ళందరిని అడగడం వల్ల ఏమవుతుంది అంటమ్మా, మనలో మన ఐక్యతని కోల్పోయిన వాళ్ళం అవుతాం. సో అక్కడికి వెళ్ళి సాధువుల్ని కానీ నాగసాధువులు కానీ అఘోరాలు కానీ అడగాల్సిన ప్రశ్న, మనము మనశ్శాంతిగా ఎలా మేము ఏ విధంగా దైవాధీనంలో ఉండవలను, మేము ఏ విధంగా మా యొక్క వ్యక్తిగతమైన ప్రశ్నల్ని గెలవవలను, మేము ఏ విధంగా మా కుటుంబ బాధ్యతలని న్యాయం ధర్మం అనే అంతఃకరణ శుద్ధితో గెలవగలము, మీరు ఏదైనా చెప్పగలరా గురువు గారు అని అంటే ఆయన నీ కులదైవమో ఇలా వెళ్ళిపో ఇంకేదో ఒక మంచి ఒక వర్డ్ చాలంతే, అదొక్కటే నీ లైఫ్ టైం తిరుగుతుంది, దాన్ని గురుబోధన అంటారు తల్లి. ఇప్పుడు అఘోరాలు సాధువులు ధర్మకర్తలు పీఠాధిపతులు వచ్చిన తర్వాత పాటింపు నువ్వు చేయకపోతే ఆ కుంభమేళకి అర్థమే రాదు. ఇప్పుడు ఒక సాధన ఈ విధంగా చేయిస్తామని నేను చెప్పాను అనుకోమ్మా, ఆ సాధన చేయకపోతే మరి ఆ ధర్మమైన విషయం వివరణ గెలవచ్చునా మనం? ఎలాంటి నియమాలు పాటించాలి సాధువుల దగ్గర నుంచి మనం వచ్చాడంటే ఆహార నిబంధనలు మాత్రం ఎక్కడ రాసిలేవమ్మా, ఉన్నదంతా మనస్సాక్షి నియమ నిబంధనలే. గురు బోధన చాలా ముఖ్యమైనది. గుడులు గోపురాలు ముఖ్యంగా పుణ్యమైన ప్రదేశాల్లో ఆచరణ చేసుకోవడం అంటే ఎలా, ప్రతి వారం నువ్వు నిత్యము ఆ గురువులను గుర్తు చేసుకోవడమే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన సాధన. అక్కడి నుంచి వచ్చాక మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఇన్ని రోజులైతే ఎవడు దొరకలేడు, అదృష్టానికో లేకపోతే మన యొక్క జీవితంలో రాసిన ఒక తరుణానికి ఒక అతనైతే దొరికాడు కదా. ఆయన గారు సాధువే కావచ్చు, నాగ సాధువే కావచ్చు, అఘోరానే కావచ్చు, సాధ్వే కావచ్చు, అఘోరినే కావచ్చు. ఇలా ఉన్న వాళ్ళు దొరికితే అమ్మా వాళ్ళకి టచ్లో ఎప్పుడు ఉండరు, కానీ చెప్పిన ఒక గురు సందేశం అయితే ఉంటుంది కదా, దాన్నే ఆది బీజం అంటారమ్మా. అంటే నీకు ఎవరు అని అంటే ఆ గురువు మాట్లాడిన ఆ సమయంలో ఆయన ఒంటి మీద వేసుకున్న రుద్రాక్షలన్నీ నిన్ను గమనిస్తాయి, పవిత్రత చితాభస్మాన్ని రాసుకున్న ఆ పవిత్రత నిన్ను గమనిస్తాయి. నీ కళ్ళల్లో నిజమైన బాధ నిజమైన ఆలోచన ఉంటే పరమాత్ముని చూడగలుగుతుంది. ఎందుకంటే ఆయన ఆత్మ అంత పవిత్రమైనది కాబట్టి నీ ఆత్మని చూడగలిగిన వాడు ఆయన, నీ ఆత్మే నా ఆత్మ, అదే జీవాత్మ, వీళ్ళని పుట్టించిన వాడే పరమాత్మ అనేది మన దగ్గర ఉంది కదా. ఇది చెప్తూ ఉన్నారు చాలా మంది సద్గురులు గురులు. ఇది తెలుసుకోలేని మనము ఆయన చెప్తే ఏంటి చెప్పకపోతే ఏందమ్మా. ఈరోజు యూట్యూబ్ ఛానల్ చేసి ధర్మ సందేహాలు అని కొడితే ఎంతమంది చెప్తున్నారు? లక్షల మంది చెప్తున్నారు. పాటిస్తున్న వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ కదా. వింటున్న వాళ్ళే ఎక్కువ, పాటిస్తున్న వాళ్ళు లేరు. నిజమైన గురువు దొరికినప్పుడు వదులుకోకూడదు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరే వాళ్ళ బాధలు చూసారమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు మహాకుంభమేళకి? కుంభమేళ ఏంటంటమ్మా, సాధువులంతా ముఖ్యంగా ఉత్తరాఖండ్ నుంచి వస్తారు. ఉత్తరాఖండ్ అంటే మన కేదార్నాథ్ క్షేత్రం. ఎక్కువ శాతంగా సాధువులు ఎక్కడ ఉంటారు అనేది చెప్పే సమయం కాబట్టి వాళ్ళు మంచు ప్రాంతాల్లోనే ఉంటారు. భారతదేశం మొత్తం మంచు ప్రాంతం ఎక్కువ ఉండేదంతా నార్త్, ఇటు కాశ్మీర్ నుంచి హిమాలయాల నుంచి అలా ఉత్తరాఖండ్ రూటు కాశీ వరకు ఉంటుంది, అయోధ్య నుంచి దాటి. ఇక్కడ ఎందుకుంటారంటమ్మా, వాళ్ళు సమాజ జీవనానికి దూరంగా ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా ఆహార నియమ నిబంధనలు దూరం, మనలాగా అంటే అలంకరణ దూరం, మరియు సాంస్కృతికమైన భక్తికి సంబంధించిన విషయ వివరణలు ఏకాంతంగా మాత్రమే చేయగలుగుతారు వాళ్ళు. ఈ విషయం కొంచెం వెనక్కి వెళ్తే 100 సంవత్సరాల క్రితం 17-16వ శతాబ్దంలో అఘోరాలంతా దేశాన్ని రక్షిస్తూ ఉన్నారు. అప్పట్లో ఈ పోరాటం ఆ పోరాటం, ఆ యుద్ధం ఈ యుద్ధం జరుగుతూ ఉంటే ఈ అఘోరాలందరినీ గురువు గారు ఏం చేశారంటే, వాళ్ళ గురువు జగద్గురు ఆది శంకరాచార్యులు కొన్ని 100 సంవత్సరాల క్రితం విషయం, శాంతియుతముగా మనం ధర్మాన్ని కూడా కాపాడవచ్చును, మీరంతా శాంతి హితబోధన చేయండి. అంటే ఎలా చేయాలి గురువు గారు? మీరే ఆయుధం ఇచ్చారు, త్రిశూలం అందరిని చంపమండి అని, అందరినీ ధర్మం గురించి. మరి మీరే ఇప్పుడు శాంతియుతంగా అంటే ఇప్పుడు ఒకరిని ఒకరు చంపుడు ఎక్కడ దాకా పోతుంది తల్లి వ్యవహారం? సృష్టి ఉండదు. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ధర్మం అనే విషయం మనం ధర్మం అనేది మనం ఎలా పాటించవచ్చు అంటే ఒక హోమం ద్వారా చేయవచ్చును. దాంట్లో హర్షసుగంధాలు వేసి శాంతియుతముగా సమాజంలో మంచి పెరుగుతూ అభివృద్ధి చెందుతూ, ఈ ఏదైతే అశాంతి అంటే అధర్మం అనేది ఉంటుందో అది అణచివేయబడుతూ ఆ మంటలో కాలాలి. ధర్మం అనేది అందులో నుంచి వచ్చే ఆ సుగంధాలు ఉంటాయి కదమ్మా, అవన్నీ యావత్ ప్రపంచం భారతదేశం అని కాదు పాకాలి. దానివల్ల కుటుంబాలను గౌరవించబడాలనే నియమాలు నేర్పించారు వాళ్ళకి. అంటే అది గురు సాధన అంటారు. ఈ అఖాడాలలో కూర్చొని
15 అఖాడాలు ఉన్నాయమ్మా. మొత్తం 4 విభాగాల్లో 15 అఖాడాలు ఉంటాయి. అందులో ఒక్కొక్క గురువు ఉంటారు, అంటే మంత్రి, ఉపమంత్రి ఇలా ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా, ఒక నియమాన్నే పాటిస్తుంటారు అందులో లోపట. ఇప్పుడు మనం చూడండి, ఇఫ్ వి గో ఇన్ టు ది క్యాంప్, ఏదైనా క్యాంప్కి వెళ్ళామనుకో అమ్మా, ఈవినింగ్ 4 అవర్స్కో 5 అవర్స్కో అంటే ఒక 5 గంటలకో సమయం దొరికితే ఫస్ట్ ప్రయారిటీ మనం ఏం ఇస్తాం తెలుసా తల్లి? స్విమ్మింగ్ పూల్లో ఈదడము, లేకపోతే షటిల్లో ఇంకేదో ఆడడము చేయడం, అంటే నీ యొక్క మైండ్ రిలాక్సేషన్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసమ్మా, మైండ్ని అసలు ఇంత కూడా గ్యాప్ పెట్టరు. అది పెట్టేదంతా శివుడికి. ఎప్పుడైతే నీకు ఫ్లెక్సిబిలిటీ ఇది ఆడాలని వచ్చిందంటే నీకు టైం ఉంది అని అర్థం. వాళ్ళకి ఏం తెలుసమ్మా, శివుడు టైమే ఇవ్వడు వాళ్ళకి. అంత పూజలు ఉంటాయి. 4:30కి లేవాలా, 6-6:30 ముందుకి భోజన కార్యక్రమాలకు సంబంధించింది, వాళ్ళ విద్యా అర్హతకు సంబంధించింది చేయాలా. తర్వాత మార్నింగ్ అంటే వీరంటే 6-7 o'clock మొదలుపెట్టి వాళ్ళ జీవిత చక్రంలో కొన్ని విద్యా బుద్ధులు ఆ విషయాలు తీసుకోవాలా. తర్వాత రేపటి గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలా. మళ్ళీ సాయంత్రానికి హోమాలు సిద్ధం చేయాలి. ప్రతిరోజు హోమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఎవరి గురువు దగ్గర. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది వచ్చారు? మనం సుమారు 40 కోట్లు యావత్ భారతదేశం. అక్కడ 10-15 కోట్లకు అది అఘోరాలే ఉన్నారు కదా, వాళ్ళకి కనిపిస్తుంది కదా. ఇంతమంది అంటే మరి వాళ్ళకి ఎన్ని పూజలు ఉండవచ్చు? ఒక అఖాడా అంటే ఒక చిన్న హాస్టల్ లాంటిది కాదు, అది మొత్తం ఒక పెద్దగా ఒక కొండ ప్రాంతం. అది దాంట్లో ఎందరో ఉండి ఎందరో అందులో ఆడవాళ్ళు ఉంటారు, ఆ జీవితం అలసిపోయిన వాళ్ళు ఉంటారు, గురువు 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 ఆది గురువులు ఉంటారు అక్కడ. ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ నేర్చుకుంటూ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇదంతా వాళ్ళ గురువులు నిర్ణయిస్తారు. ఈ తరుణం, ఈ యొక్క తేదీ, ఈ నక్షత్రం ఇక్కడ కలుస్తుంది, ఈ యొక్క గురుబలం అని. వాళ్ళ గురువుల ద్వారా శిష్యులు, శిష్యుల ద్వారా శిష్యులకు తెలిసి వాళ్ళందరూ వచ్చి కలిసి ఒకే ఒక్క మేళ ఈ కుంభమేళ.